అందరికీ నమస్తే అండి. ఈరోజు కొత్త అమావాస్య పూజకి నేనైతే ఇలా వేపాకులు ద్వారబంధానికి వేపాకుల తోరం కట్టుకున్నాను. వేపాకుల తోరం అలా కట్టుకుంటే చాలా మంచిదండి. కొత్త అమావాస్య రోజు అమ్మవారి ఫోటో దగ్గర కొన్ని వేప కొమ్మలు పెట్టి కొన్ని వేప కొమ్మలు ఇలా ద్వారబంధానికి తోరంలా కట్టుకుంటే మంచిదన్నమాట. అమ్మవారికి నేనైతే పొంగడాలు వేస్తున్నానండి. అమ్మవారికి పొంగడాలు వేసి ఉపహారం అయితే ఉదయమే పెట్టుకుంటున్నాను. చాలామంది సాయంత్రం పూట పెట్టుకుంటారనమాట కొత్త అమావాస్యకి. నేనైతే ఎప్పుడు ఉపహారం కూడా ఉదయమే పెట్టుకుంటాను. ఇలా అమ్మవారికి వేరేగా పీట వేసుకొని నూకాంబిక అమ్మవారి ఫోటోని క్లీన్ చేసుకొని అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత పువ్వులు పెట్టి వేప కొమ్మలు అమ్మవారికి అటు ఇటు వేప కొమ్మలు పెట్టి ఇలా వేప కొమ్మలంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఎక్కువగా వేప కొమ్మలు పెట్టి పువ్వులతో అలంకరించుకొని చీర అమ్మవారికి చీర అయితే నేను ఘటంకి చీర పెట్టుకుంటున్నానండి. చీర ఇలా చుట్టి సుమ్మలా చుట్టుకోవాలన్నమాట. చీరకి ముందుగా పసుపు పెట్టి తర్వాత చీరని సుమ్మలా చుట్టుకోవాలి. అవి అమ్మవారి ఘటం కింద ఆ చీర జాకెట్ని సుమ్మలా చుట్టి దాన్ని ఘటం కింద పెట్టుకున్నాను అన్నమాట. అమ్మవారి గుడికి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఘటం కింద మనం పెట్టుకోవచ్చు చీర. లేదంటే గుడికి తీసుకెళ్ళకపోతే ఇంటి దగ్గరైనా అలా పెట్టుకోవచ్చు అన్నమాట. అలా సుమ్మలా పెట్టి దాని మీద రాగి బిందికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఘటంలో పొంగడము అరటిపండు పెట్టి అలా పెట్టుకోవాలన్నమాట. ఘటంలో కూడా పొంగడము అరటిపండు పెట్టి అలా పెట్టుకోవాలి. అమ్మవారికి పప్పు అన్నం పొంగడాలు కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ నైవేద్యంగా పెట్టుకోవాలండి. కోళ్ళు కోసుకున్న వాళ్ళైతే గుడికి వెళ్ళి కోళ్ళు కోసుకొని వస్తారనమాట. ఇంటి దగ్గర అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను. అమ్మవారికి నూకాంబిక అమ్మవారికి ధూపం అంటే బాగా ఇష్టం అండి. మామూలుగా నిప్పులుగా ఉంటే గుగ్గులం ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి గుగ్గులం వేసి అమ్మవారి దగ్గర ధూపం చూపించి ఇల్లంతా ధూపం వేస్తే అమావాస్య కూడా కదా, అమావాస్య రోజు ఇల్లంతా కూడా ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట.